కూడొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా ప్రభా మా సంఘములను మా కుటుంబాలను నీ రెక్కల నీడలో కాచిన విధానమును బట్టి నీకు వందనాలు. ఈ నడుచుచున్న కాలం అంతట్లో కూడా ప్రభా నీ కాపుదల నీ భద్రత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇదిగో తండ్రి, కొన్ని వేల సంవత్సరముల క్రితం భూమి మీద మా కొరకు మీరు వచ్చిన ఆయన, శిలువ త్యాగము చేసిన ఆయన, ఆ మరణం నుంచి తిరిగి లేచిన రోజును జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈరోజు ప్రపంచం అంతటా విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు ప్రభా నీ సన్నిధానంలో సమయాన్ని గడిపే భాగ్యము మీరు ఇచ్చారు. ఆ భాగ్యంలో ప్రభా మమ్మలను కూడా ఎంచినైనా నీ సన్నిధిలో గడిపే ప్రసన్నతనిచ్చిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, లేఖన భాగాల్లో తండ్రి ఆయన మరణ పునరుత్థానముల గురించి రాయబడిన విషయాలు ప్రభా ఆనాడు ప్రభు కొరకు ఈనాడు మా కొరకు ఏమున్నాయో తండ్రి వాటిని ధ్యానించి ప్రభా మా దైనందిన జీవితాలు మేము మార్చుకొని నీ కొరకు ముందు కొనసాగుట కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలలో ప్రభా ఎన్నో రోజులు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కానీ దేవా నువ్వు కోరుకున్నట్లుగా ప్రభా మా జీవితాలు ఉండకపోయినట్లయితే తండ్రి మరొక అవకాశాలు మీరు ఇస్తూ వస్తుంటారు తండ్రి. ఆ రీతిగానే ప్రభా మరొక ఈస్టర్ని ప్రభా చూసే భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు తెలియస్తూ అయినా వాక్యానుసారంగా మా బ్రతుకులను మార్చుకొని నీ సన్నిధిలో నిలబడే గొప్ప ధన్యతను మాకు ఇమ్మని ప్రాధేయపడుతూ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. పాత నిబంధన గ్రంథంలో యూదులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, యూదులలో కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు మనకు కనబడుతుంటారు. అలా ప్రముఖంగా కనబడుతున్నటువంటి వ్యక్తిలో మొదటి వ్యక్తి అబ్రాహాము. అబ్రాహాము గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి సువార్త చేస్తున్నటువంటి రోజులలో కూడా విశ్వాసులుగా ఉన్నటువంటి యూదులు మర్చిపోలేదు, ఇశ్రాయేలీయులు మర్చిపోలేదు. పలు సందర్భాలలో అబ్రాహాము గురించి ప్రస్తావన తీసుకొని వస్తుండేవారు. ప్రభువు కూడా కొన్ని సందర్భాల్లో అబ్రాహాము గురించినటువంటి ప్రస్తావన తీసుకొని వచ్చేవాడు. ఆ తర్వాత అబ్రాహాము తర్వాత పేరెన్నిగన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అని మనము ఇశ్రాయేలీయుల చరిత్ర చూసినట్లయితే మోషే గారు మనకు కనబడుతూ ఉంటారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని బయటికి తీసుకురావడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక బలమైన నాయకుడిగా మోషే కనబడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీల చరిత్రను కానీ జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే సొలొమోను ఒక గొప్ప వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఎందుకనంటే దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకొని ఇశ్రాయేలీల సమాజాన్ని ఆ దేశంలో స్థాపించడమే కాదు, ఇతర రాజ్యాల నుంచి అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా అనేకమైనటువంటి విధానాల ద్వారా ఆ దేశాన్ని సుభిక్షంగా ఉంచటంలో దేవుని జ్ఞానము చేత ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి వ్యక్తిగా, అంత మాత్రమే కాకుండా అద్భుతమైనటువంటి మందిర నిర్మాణకుడుగా కూడా మనకు సొలొమోను కనబడతాడు. అబ్రాహాము గురించి అయినా, మోషే గారి గురించి అయినా, సొలొమోను గారి గురించి అయినా నూతన నిబంధనలో పలు సందర్భాలలో మనం అక్కడక్కడ ప్రస్తావనలు చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో అబ్రాహాము కంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పవారు కాదనేటువంటి ఆలోచన ఇశ్రాయేలీయులకు ఉంది. సొలొమోను కంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పవారు కాదన్న ఆలోచన ఇశ్రాయేలీయులకు ఉంది. మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కాదన్న ఆలోచన ఇశ్రాయేలీయులకు తరచుగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ ముగ్గురు యొక్క జీవితాలలో, ముగ్గురు యొక్క బ్రతుకులలో మనం చూస్తే కూడా ముగ్గురులో విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాలు కనబడుతుంటాయి. అబ్రహామును మనం చూసినప్పుడు దేవుని కొరకు త్యాగాలు చేయడానికి ఏమాత్రం వెనుకడుగేసినటువంటి ఒక వ్యక్తిగా లేకుండా అబ్రహాము ఒక గొప్ప వ్యక్తిగా మనకు ఒక త్యాగము చేసేటువంటి వ్యక్తిగా అబ్రహాము కనబడుతుంటాడు. మోషేను మనం చూసినప్పుడు ఒక బలమైన నాయకుడు, ఇన్ని లక్షల మందిని, అదేవిధంగా ఐగుప్తు యొక్క రాజును, ఆ రాజ్య ప్రజలను కూడా ఆ దేవుని వాక్యము చేత ఇదిగో శాసించినటువంటి ఒక బలమైన నాయకుడిగా మోషే కనబడుతుంటే, ఇదిగో మంచి జ్ఞానవంతుడిగా ఎవరు కనబడుతున్నారంటే సొలొమోను కనబడుతున్నాడు. ఈ ముగ్గురులో కూడా విశిష్టత ఉంది. ఈ ముగ్గురు కూడా ఒకరితో ఒకరు పోల్చుకోలేనటువంటి గొప్ప స్థితి శక్తి వాళ్ళకు ఉంది. కానీ ఈ ముగ్గురిని తీసుకొచ్చి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం పోల్చే ప్రయత్నం చేస్తే ఈ ముగ్గురు కూడా యేసు ప్రభుల వారి ముందు నిలబడేటువంటి పరిస్థితి కనబడదు.
ఎందుకనంటే ఒక జ్ఞానంలోనైనా యేసుక్రీస్తు గొప్పవాడుగా కనబడతాడు. ఎందుకనంటే ఒక నాయకత్వంలోనైనా యేసుక్రీస్తు గొప్పవాడుగా కనబడతాడు. ఎందుకనంటే ఒక త్యాగంలోనైనా యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పవారుగా ఉంటారు. అయితే ఈ 3 విషయాలే కాదు ప్రభువును ఇతర భక్తులతో లేదా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులతో వేరుపరిచేది ఈ 3 కంటే లేదా భక్తులకన్నిటికంటే లేదా ఈ భూలోకంలో గొప్ప గొప్ప పేరు సంపాదించిన వారందరికంటే విశిష్టమైనటువంటి ఒక స్థితి ఎవరికి ఉందనంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంది. ఏంటి అని దాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నాన్ని చేస్తే మత్తయి గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చూద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెబుతున్న మాటలు ఏమిటనంటే, ఇదిగో నేను అనేక హింసలు పొందుతాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను చంపబడతాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెబుతున్న మాట ఏంటంటే, నేను 3వ దినాన తిరిగి నేను లేస్తాను. ఈ భూప్రపంచంలో ఎవరైనా తన మరణాన్ని గురించి మాట్లాడినప్పుడు ఎంత గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేసినా మరణాన్ని గురించి గొప్పగా మనము మాట్లాడలేం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే తన మరణాన్ని గురించి ముందే ప్రస్తావన చేస్తున్నాడు. ఎలా ప్రస్తావన చేస్తున్నాడంటే, ఆయన ఎలా హింసలు పొందుతాడో చెప్తున్నాడు, ఆయన ఎలా చంపబడతాడో చెప్తున్నాడు, ఆయన ఎలా తిరిగి లేచాడో కూడా ఆయన చెబుతూనే ఉన్నాడు. మోషే గారు చనిపోయారు, మరలా తిరిగి లేవలేదు. అబ్రహాము గారు చనిపోయారు, మరలా తిరిగి లేవలేదు. సొలొమోను గారు చనిపోయారు, మరలా తిరిగి లేవలేదు. దావీదు గారు చనిపోయారు, మరలా తిరిగి లేవలేదు. ఇలా మనకు తెలిసినటువంటి భక్తులందరూ దేవుని అడుగు జాడలలో నడిచి దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారు సైతం చనిపోయిన తర్వాత ఎవరు తిరిగి లేవలేదు. చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామన్న ఆలోచన కూడా వారికి లేదు. అలాంటి సందర్భాలలో ఇశ్రాయేలీయుల ప్రజలందరి ముందుకొచ్చి దేవుని సంగతులను చెబుతూ దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అని చూస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన రూపాన్ని, ఆయన స్వరూపాన్ని, ఆయన హోదాను కానీ మనం చూసామనుకోండి, ఆయన రాజు కాదు, ఆయన నాయకుడు కాదు. ఇదిగో ఆయన సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక బోధకుడుగా కనబడుతున్నాడు. ఒక బోధకుడు చెబుతున్న మాట ఏమిటనంటే, అయ్యా నన్ను చంపుతారు, అయ్యా నన్ను హింసలు పెడతారు, కానీ నేను తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు శిష్యులకు నిజంగా ఆ రోజు ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి చనిపోవటం ఏంటి, ఒక మనిషి తిరిగి లేవటం ఏంటి? ఒక మనిషి పుట్టడమే, కన్యకకు పుట్టడమే ఆశ్చర్యం. ఒక మనిషి ఇలా ఈ రకంగా సేవ చేయటమే ఆశ్చర్యం. కానీ ఒక మనిషి దేవుని రూపంలో ఉండి సమస్తాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావటమే ఆశ్చర్యం. అంత ఆశ్చర్యం అది కాకుండా ఒక మనిషి చనిపోయిన తర్వాత మరి లేవటం అనేది సాధ్యమా అని చెప్పి ఆ రోజు శిష్యులకు ఎంతగానో ప్రశ్నలు వచ్చాయి. అయితే వారి దగ్గర ఉంటున్నటువంటి ఒక శిష్యుడు పేతురు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నువ్వు చనిపోవటానికి వీలు లేదు, అయ్యా నువ్వు తిరిగి లేవటానికి కూడా వీలు లేదు అన్నట్టుగా ఆటంకపరిచే ప్రయత్నాన్ని చేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్న శిష్యులే ప్రభు యొక్క మరణాన్ని కానీ ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కానీ నమ్మటానికి కానీ అంగీకరించడానికి వారికి మనస్సు రాలేదు. ఆయన శిష్యులు కాదు, ఆయన మీద పగబట్టినటువంటి కొందరు ఉన్నారు. వారి యొక్క పరిస్థితులు మనం చూస్తే ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనము. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఎవరు మాట్లాడుతున్న మాటలు తెలుసా ఇవి? యేసు అంటే పడనటువంటి ప్రధాన యాజకులు,
యేసు అంటే పడనటువంటి పరిసయ్యులు వీరందరూ కూడా ఆనాడు రాజుగా ఉన్నటువంటి పిలాతు వద్దకు వెళ్ళి చెప్తున్నారు, అయ్యా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన అనేక సందేశాలలో మరి మాకేం జ్ఞాపకం ఉన్నాయో లేదు, కానీ మాకు విషయం అయితే జ్ఞాపకం ఉంది. అదేంటో తెలుసా? ఆయన తరచుగా మాట్లాడుతున్నప్పుడు నేను వచ్చింది ప్రాణత్యాగం చేయటానికి, నేను వచ్చింది ప్రాయశ్చిత్తము కొరకు, నేను వచ్చింది మీ కొరకు చనిపోవటానికి, అయితే చనిపోవటానికే కాదు నేను తిరిగి లేస్తాను. ఈ మాట పలు సందర్భాలలో ఆయా పరిస్థితులలో ఆయన పలికినప్పుడు మేము విన్నామయ్యా. ఇదిగో ఆయన బహుశా తిరిగి లేచే అవకాశం ఉండనైనా ఉండొచ్చు, కాబట్టి లేదా అని అంటే ఆ మాట పన్నందుకు శిష్యులైన మోసం చేసి ప్రభు యొక్క శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచారన్న అబద్ధాన్ని ప్రచారం చేస్తారేమో అని చెప్పి వీరేం చేశారు, పర్మిషన్ తీసుకొని సమాధిని బాగా టైట్ సెక్యూరిటీ కింద వీళ్ళు జాగ్రత్త పరిచారు. వీరు ఎటువంటి వారు అని అంటే ప్రభువు మరణించకూడదు, ప్రభువు తిరిగి లేవకూడదు. వీరు ప్రభువు తిరిగి లేస్తే ఒకవేళ ప్రభువు చెప్పిన మాటలన్నిటికీ కూడా ప్రజలందరూ నమ్ముతారేమో అన్న ఆలోచనతో ఇదిగో చంపనైతే చంపాము, కానీ ఈయనైతే ఏ విధంగానైనా తిరిగి లేవకుండా చేయకూడదని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా వినండి, శిష్యులు కూడా ప్రభువు మరణించి తిరిగి లేస్తానన్న దానికి అంగీకారం లేదు, శత్రువులకు కూడా ప్రభువు మరణించి తిరిగి లేస్తానంటే అంగీకారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి అద్భుతం ఏమిటి అని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు లేచినటువంటి పునరుత్థానం. ఇదిగో వాక్యము అంగీకరించొచ్చేమో, దేవుడు అంగీకరించొచ్చేమో, యేసుక్రీస్తు ప్రభుల వారు అంగీకరించొచ్చేమో, కానీ మనుష్యులుగా ఉన్న శిష్యులు కానీ, మనుష్యులుగా ఉన్న ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దూకయులు కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేవటానికి ఏమాత్రం మనసు కూడా వారికి లేనప్పుడు జరిగినటువంటి సందర్భం ఇప్పుడు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. దూత మాట్లాడుతుంది. మనుష్యులైతే ఆటంకపరచాలనుకున్నారు, మనుష్యులైతే ఇష్టపడటం లేదు, కానీ ఇప్పుడు దూత వచ్చి చెబుతుంది ఆయన ఇక్కడ లేడు. 3 విషయాలను ఇక్కడ మనం చూద్దాం. మొదటి విషయం ఏంటంటే ఆయన ఇక్కడ లేడు. రెండవ విషయం ఏంటంటే ఆయన లేచి ఉన్నాడు. మూడవ విషయం ఏంటంటే ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. సమాధి దగ్గర ఆయన లేడు అని అంటే ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చేమో అని అనుమానపడతాం. సమాధి దగ్గర ఆయన లేచి ఉన్నాడు అని అంటే బహుశా కొన ప్రాణముతో ఉంటే ఎవరైనా డాక్టర్స్ వచ్చి వైద్యం అందించి ఆయన తిరిగి లేపారేమో అని అనుకుంటాం. అందుకే 3వ మాట ఏమని రాయబడిందంటే ఆయన ఎక్కడి నుంచి లేచాడంట, మృతులలో నుండి లేచాడు. అంటే ఒక మనిషి మరణించి తిరిగి లేచాడు. మనిషి మరణించటం వరకే మనకున్న జ్ఞానం. మనం ఎన్ని ప్రణాళికలు రచించుకున్నా, మనం ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందినా, మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా, మనకు లోకం పైన ఎంత అవగాహన ఉన్నా, మనిషి అన్నవాడి యొక్క స్థాయి, మనిషి అన్నవాడి యొక్క స్థితి ఎక్కడి వరకు పరిమితం అంటే మరణించటం వరకే పరిమితం. మరణం తరువాత మనిషికి గొప్పతనం ఏమైనా ఉందా అని అంటే మరణం తరువాత ఎంత గొప్పవాడికైనా గొప్పతనము లేదు. మరి మరణం తర్వాత గొప్పవాడుగా ఎంచబడిన వాడు ఎవరు అని అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అందుకే దూత అంటుంది ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి లేచాడనంటే మృతులలో నుంచి లేచాడు. అయితే ఈ మృతులలో నుంచి లేచాడు అన్న మాట కానీ ఒకవేళ సమాజానికి మనం వెళ్ళి చెబితే ఎవరైనా నమ్మడానికి ఆస్కారం ఉందా అని అంటే నమ్మడానికి ఆస్కారము లేదు. ఈరోజు ఇక్కడ నమ్మిన వాళ్ళందరూ నిజంగా మృతులలో నుండి ఆయన లేచాడు కాబట్టి నేను నమ్ముతున్నాను అన్నవారు ఉన్నారనంటే అందరూ ఆ రకంగా నమ్మిన వారు కూడా ఉండరు. అనేక కారణాల చేత మనం నమ్మి లోపలికి రావచ్చేమో, కానీ లోపలికి వచ్చిన తర్వాత అర్థమైంది యేసుక్రీస్తు ప్రభుల వారు మృతులలో నుండి లేచారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మృతులలో నుండి లేచారన్న విషయాన్ని నమ్మడానికి మన జ్ఞానము కానీ మన అవగాహన కానీ ఏమాత్రం సరిపోదు. ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు అన్నది నమ్మటానికి కేవలం మన విశ్వాసం మాత్రమే సరిపోదు.
కేవలం విశ్వాసంతో ఉన్నవారు మాత్రమే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడన్న సంగతి నమ్ముతారు, కానీ విశ్వాసము లేనటువంటి వారు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడన్న సంగతిని నమ్మలేరు. ఎందుకంటే నమ్మాలంటే వారికి ఏముండాలో తెలుసా? విశ్వాసము ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచాడు, తిరిగి లేస్తాడు అన్న సంగతిని మనం నమ్మాలి అని అంటే మనకి ఏముండాలో తెలుసా? మొట్టమొదటగా దేవుని వాక్యం పైన అవగాహన ఉండాలి. ఎందుకనంటే దేవుని వాక్యం పైన మనకు అవగాహన ఎప్పుడైతే ఏర్పడుతుందో దాని అర్థం దేవుడంటే ఎవరో అర్థమవుతాడు, దేవుని యొక్క బలం ఏంటో, దేవుని యొక్క గుణగణాలు ఏంటో, దేవుడు ఏమి చేయగలడో అవన్నీ మాకు అర్థమైనప్పుడే మనం ఏం నమ్ముతాం తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచాడన్న సంగతిని మనము నమ్ముతాం. కాబట్టి ఎవరైనా నమ్మని వారు ఉంటే, ఎవరైనా నమ్మకం నాకు కుదరట్లేదు అన్నవారు ఎవరైనా ఉంటే, దేవుడు మీకు ఇచ్చిన ఒక మంచి బహుమానం ఏంటో తెలుసా? నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన 66 పుస్తకాలు. వాటిని తరచి నువ్వు ధ్యానిస్తే దేవుని గురించి నీకు అర్థమైతే అప్పుడు నువ్వు ఒక విషయాన్ని నమ్ముతావు. నిజమే, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు తిరిగి లేపాడు, నిజమే మృతుల పునరుత్థానం ఉంది, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచాడు అన్న సంగతిని మనము నమ్ముతాం. అయితే అసలు విషయం ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఇదిగో తిరిగి లేచాడన్న సంగతిని నమ్మిన వారమే కాబట్టి, మృతుల పునరుత్థానం ఉందన్న సంగతిని మనం నమ్మిన వారమే కాబట్టి, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు మృతులలో నుంచి లేవవలసినటువంటి అవసరత ఏముంది అన్న సంగతిని మాత్రం మనం ముందుగా తెలుసుకోవాలి. ఆయన లేచాడన్న సంగతి ఈరోజు ప్రపంచం కోడై కూస్తుంది. తెలిసిన వాడైనా తెలియని వాడైనా ఇది కూడా ఒక పండగ అనుకొని అనేక ఇతర మత విశ్వాసాలకు చెందిన వారు కూడా మనకి ఏం చెప్తారు? హ్యాపీ ఈస్టర్ అని మనకు శుభాకాంక్షలు చెప్తారు. దాని అర్థం ఏంటో తెలుసా? వారు కూడా తెలియకపోయినా మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచాడంట కదా, దాని కొరకు మీరు పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారంట కదా, సంతోషంగా ఉన్నారు కదా అని చెప్పి శుభాకాంక్షలు వారు కూడా మనకు తెలియజేస్తారు. తెలియని వారైనా తెలిసిన మనమైనా కామన్గా ఒక విషయాన్ని అయితే అంగీకరిస్తున్నాం. అదేమిటనంటే ఆయన లేచాడు, ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. అయితే అసలుకు అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మృతులలో నుండి లేవవలసిన అవసరత యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎందుకు ఉంది? ఒకసారి మనం ఆ విషయాలను చూసే ప్రయత్నాన్ని చేస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ పత్రికను రాస్తూ వారికి తెలియపరుస్తున్నటువంటి విషయాలలో దానికి సంబంధించినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55, 56 వచనాలను ఒకసారి మనం చూద్దాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం విషయంలో చక్కటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని గురించి ఆయన చెబుతూ ఆయన ప్రస్తావిస్తున్న మాట, ఆయన ప్రశ్నిస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఓ మరణమా నీ విజయము ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అంటే ఆయన దేన్ని మాట్లాడుతున్నాడు అని అంటే మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరణము ఏం చేస్తుందంటే విజయముతో విర్రవీగుతుంది. భూమి మీదకు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఒకరోజు ఏమవుతున్నాడు? చనిపోతున్నాడు. ఈ చనిపోతున్నటువంటి మానవుడిని చూసి మరణం అనుకుంటుంది. ఇదిగో ప్రతి మనిషి ఎంత ఉన్నత స్థితిలోనికి వెళితే నేనేం చేస్తానంటే, నేనన్నా ఒకరోజు వచ్చినప్పుడు, మరణమనే నేను వచ్చినప్పుడు ఎవరైనా సరే నాకు తల వంచాల్సిందే. ఇప్పుడు ఈ మరణం ఏమనుకుంటుంది? ప్రతి మానవుడిని కూడా నేను వశపరుచుకున్నాను. ప్రతి మానవుడు కూడా దేనికి భయపడతాడంటే మరణానికి భయపడతాడు. ఒక చిన్న అనారోగ్యం వచ్చినా, ఒక చిన్న ప్రమాదం జరిగినా, లేకపోతే ఒక చిన్న ఇబ్బంది కలిగినా, నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి, నేను చనిపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటని ప్రతి ఒక్కరు కూడా మరణానికి భయపడతాడు. ఈ భయపడుతున్న మరణాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నాడంటే ఒక దేవుని సేవకుడైనటువంటి పౌలు, మరణమా నీ విజయము ఎక్కడుంది? మరణమా నీ ముళ్ళు ఎక్కడుంది? ఇదిగో నువ్వు ఇంతలాగా మనుషులందరినీ వశపరుచుకొని నేను చంపుతున్నాను, అందరూ ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాలు జీవించినా నేనంటే భయపడతారు అనేటువంటి తత్వముతో ఉన్న మరణమా, నీకో మాట చెప్తాను, నీ సీక్రెట్ నాకు తెలుసు. నీ సీక్రెట్, నీ యొక్క బలం ఏంటో తెలుసా? నీ యొక్క బలం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రము ఏం చేస్తుంది అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి పాపము చేస్తే ఈ ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి?
చంపేయాలి. ఒకసారి చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యోహాను గారు రాసినటువంటి పత్రిక బాగా సుపరిచితమైనటువంటి సందర్భమే. యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుంచి ఉన్నటువంటి మాటను చూద్దాం ఒకసారి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా. ఒక స్త్రీ వ్యభిచారము చేస్తూ పట్టబడిందంట. ఆ స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు ధర్మశాస్త్రం పైన అవగాహన కలిగినటువంటి ఈ యొక్క పెద్ద పెద్ద నాయకులందరూ ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు, ఎవరైనా కానీ వ్యభిచారము చేస్తే మనం ఏం చేయాలి? రాళ్ళతో వారిని కొట్టి చంపాలి. అంటే ధర్మశాస్త్రము ఏమిస్తుంది, ఎలాంటి అధికారం ఇస్తుంది అని అంటే, ఎవరమైనా మనం పొరపాటు చేస్తే, ఎవరమైనా మనం తప్పు చేస్తే కొట్టి చంపేసే అధికారము ధర్మశాస్త్రము ఇచ్చింది. ఈ 10 ఆజ్ఞలు కానీ ఎవరైనా పట్టించుకోకపోతే, దేవుని మాటలు కానీ ఎవరైనా పట్టించుకోకపోతే, వాక్యానుసారంగా ఎవరైనా జీవించకపోతే, ధర్మశాస్త్రము అధికారం కింద ఉన్న వీరందరూ కూడా దేనికి బలవ్వాలో తెలుసా? మరణానికి బలైపోవాలి. ఇప్పుడు మరణానికి బలైపోయిన వీరందరూ కూడా, ఇదిగో దేవుడు అంటే భయం ఎలా వచ్చిందంటే ఆనాటి ప్రజలకు దేవుణ్ణి తెలుసుకోవటం బట్టి కాదు, కానీ ఇదిగో దేవుడు అంటే భయం ఉండకపోతే ధర్మశాస్త్రము కింద మనల్ని చంపుతారేమో అన్నటువంటి భయముతో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండేవారు. అంటే మరణము నుంచి కాపాడుకోవడానికి భక్తిని ప్రదర్శించేవారు, ఇదిగో చనిపోకుండా ఉండడానికి భక్తిని పాటించేవారు. ఇప్పుడు ఇలాంటి సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభులవారు భూమి మీదకి వచ్చి చెబుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభులవారు వచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను చనిపోయినా తిరిగి నేను లేస్తాను. ధర్మశాస్త్రం వల్ల మేము చనిపోతామేమో అని భయపడుతున్న వారి దగ్గరకు వచ్చి, ధర్మశాస్త్రం వల్ల మా కుటుంబంలో అనేక మంది చనిపోయారని బాధపడుతున్న వారి దగ్గరకు వచ్చి ప్రభు అంటున్నాడు, నేను చనిపోయినా తిరిగి నేను లేస్తాను. అంటే ఈయన ఎలా ఉన్నాడు అని అంటే, సమస్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు, ఇబ్బందులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు ఒక సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఇదిగో ధర్మశాస్త్రము తన యొక్క అధికారము చేత ఏ మనిషైనా పాపము చేస్తే, ధర్మశాస్త్రము తన అధికారము చేత ఏ మనిషైనా తప్పు చేస్తే చంపేసే అధికారం ధర్మశాస్త్రానికి ఉంది కదా. ఇప్పుడు నేను వచ్చాను, నేను వచ్చిన తర్వాత జరిగేదేంటో తెలుసా? ఒకవేళ నన్ను చంపినా కానీ నేను తిరిగి లేస్తాను. ప్రజలందరికీ ఇప్పుడు ఏం కలిగిందో తెలుసా? ఆశ కలిగింది. బహుశా మనం చనిపోయినా తిరిగి మనము లేస్తామంట. ఎవరో ఈయన మాట్లాడుతున్నాడు, ఎవరో ఈయన వాక్య జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, ఎవరో ఈయన లేఖనాలను పట్టుకొని చెప్తున్నాడు, చనిపోయినా తిరిగి లేవచ్చంట. అసలు చనిపోతే తిరిగి లేచే అవకాశమే లేదు కదా అని మనం అనుకుంటున్నాము. ఈయన ఒక నూతనమైన సందేశాన్ని ఇస్తున్నాడు, ఈయన విచిత్రమైన మాట చెప్తున్నాడు, ఈయన ఒక ఆలోచించాల్సినటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అదేమిటంటే, ఒకవేళ మనం చనిపోయినా తిరిగి లేస్తామంటే, ఎందుకంటే ఆయన రుజువు చేస్తాడంటే ఏమని? నేను చనిపోయి 3వ రోజు నేను లేస్తాను, నేను చనిపోయి మీకు రుజువు చేస్తాను, రుజువులు మీకు చూపిస్తాను. నేను చనిపోయి మీకు కనబడకుండా నేను ఎక్కడికో వెళ్ళిపోను, నేను చనిపోతానని చెప్పి ఇక నుంచి నేను కనబడకుండా ఉన్నాను. ఖచ్చితంగా నేను 3వ రోజు తిరిగి లేస్తాను. లేచిన తర్వాత ప్రపంచానికి అందరి గురించి మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా? మరలా నా యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పాలన్నప్పుడు నిజంగా ఇశ్రాయేలీయులకు కలిగినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఇదిగో మనకు సమాధానం దొరికిందంటే, మరణము నుంచి, ఇదిగో మరణ భయము నుంచి తప్పించేటువంటి ఒక నాథుడు ఉన్నాడంట. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇశ్రాయేలులకు ఏం కలిగిందో తెలుసా? ఒక భరోసా కలిగింది. అప్పుడు రాస్తున్నాడు ఆయన, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? నీ ముళ్ళు ఏమనుకుంటున్నావు? పాపమే కదా. ఆ పాపానికి బలమేంటి? ధర్మశాస్త్రమే కదా. ఆ ధర్మశాస్త్రాన్ని మార్చి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి పునరుద్ధానుడై, ఇదిగో ఆశలు కోల్పోయిన నిరాశలో ఉన్న వారందరికీ ఒక ఆశనిచ్చాడు. చచ్చిపోయినా సరే మనం తిరిగి లేవవచ్చినటువంటి ఆశను ఇచ్చాడు. అయితే ఇక్కడ ఎవరైనా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇక్కడ ఎవరైనా చనిపోయిన తర్వాత తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ ఎవరైనా నేను చనిపోయి తిరిగి లేచానండి, నేను చచ్చిపోయి తిరిగి లేచానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతులు పైకి చూపించండి. ఉన్నారా ఎవరైనా? నేను మరొక్కసారి అవకాశం ఇస్తున్నాను, వాక్యానుసారంగా ఆలోచించుకోండి. మొత్తం GDM నంబర్ 1 చర్చ్ పరువు మొత్తం బొద్దు లేదండి. మరొకసారి ఆలోచించండి. ప్రసంగం అయ్యేసరికి మరలా నా ముఖం మీరు చూడలేరు, మీ ముఖం నేను చూడలేను. ఎవరైనా చనిపోయి
మీకు హింట్ కూడా ఇస్తున్నాను, ఆత్మీయంగానే మీరు ఆలోచించుకోండి. ఎవరైనా చనిపోయి తిరిగి లేచిన అనుభవం మీలో ఎవరికైనా ఉందా? పర్లేదు, ఎత్తాను, చేతులు ఎత్తాను. చాలా అనుమానంగా ఎత్తుతున్నారు. ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలయనగా మరణము అందరికీ వచ్చును. ఈ మరణం అనేది తారతమ్యము లేకుండా ఎవరికి వస్తుంది? అందరికి వస్తుంది. అది చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, ఆరోగ్యవంతులను మొదలుకొని అనారోగ్యంలో ఉన్న వారందరి వరకు, డబ్బున్న వాళ్ళ దగ్గర మొదలుకొని డబ్బు లేని వారి వరకు ఎవరికైనా సరే ఈ మరణం అందరికీ వస్తుందంట. అంటే మరణాన్ని తప్పించుకునేటువంటి అవకాశం ఎవరికైనా ఉందా అని మీరు ప్రశ్నిస్తే, మరణాన్ని తప్పించుకునేటువంటి అవకాశం ఎవ్వరికి కూడా లేదు. ఇప్పుడు మనమందరం కూడా చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎవ్వరు కూడా మన కళ్ళ ముందు కొన్ని వేల మంది చనిపోయారు, మనకు తెలిసిన వారు చనిపోయారు, మన కుటుంబస్తులు చనిపోయారు. చనిపోయిన వారు ఎవ్వరు కూడా ఆ మరణ దశలో నుంచి ఇదిగో నేను చచ్చిపోయి మరలా తిరిగి లేచాననే మాట మనం ఎవ్వరి దగ్గర కూడా మనసులలో వినలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరే విన్నాము. ఆ తర్వాత మనుషులలో ఎక్కడా మనం వినలేదు. మన యొక్క వ్యక్తిగత జీవితాలు చూసుకుంటే కూడా నేను చనిపోతే తిరిగి లేస్తాననే ఆశ, భరోసా మనకు కూడా లేదు. అంటే ఈ మరణాన్ని గురించి ఆలోచించినప్పుడు మనం అందరం కూడా ఏమవుతాం తెలుసా? చచ్చిపోతాం. అయితే కొన్ని మాటలు మనం చూడాలి. ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే యాకోబు గారు రాసినటువంటి పత్రికను ఒకసారి మరి చూడండి. 1వ అధ్యాయము మరణం ఎలా వస్తుంది అనే మాటను ప్రస్తావిస్తూ యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అసలు మరణం ఎలా వస్తుంది అనంటే ఉన్నపాటున మనం ఏమనుకుంటాం తెలుసా? ఇదిగో పాపం చేయటం మూలాన మనకేమొస్తుంది? మరణము వస్తుంది. ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేయటం మూలాన వారు ఏం కొని తెచ్చుకున్నారు? శాపాన్ని కొని తెచ్చుకున్నారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ తర్వాత మనం అందరం కూడా ఏమనుకుంటున్నామంటే ఇదిగో నేను చనిపోతున్నానంటే దానికి కారణం ఏమై ఉంటుంది? మరణం. దానికి కారణం ఏమై ఉంటుంది? పాపమై ఉంటుంది. మొట్టమొదటి విషయాన్ని జాగ్రత్తగా మీరు తెలుసుకోండి. ఈ భూమి మీదకి వచ్చిన ఎవ్వరమైనా సరే మనం ఏమవుతామో? చనిపోతాం. అది చిన్నపిల్లవాడు, ఏ తప్పు చేయని వాడైనా, పసికందైనా, అనారోగ్యం వచ్చిందో లేకపోతే సరైన వైద్యం అందకపోతే ఆ పసికందైనా, ఏ తప్పు చేయకపోయినా ఆ పసికందైనా చనిపోతాడు. అంటే మరణం అనేది సహజ మరణం. మనందరం చనిపోతాం. ఇప్పుడు మనమందరం దేని గురించి ఆలోచిస్తామంటే నిరంతరం ఈ మరణాన్ని గురించే ఆలోచిస్తాం. నేను చనిపోకూడదనుకునేది ఈ మరణం గురించే. నేను త్వరగా చావకూడదనుకునేది ఈ మరణం గురించే. మన ఆలోచనలన్నీ దేని కొరకు తిరుగుతుంటాయంటే ఈ శారీరక మరణం ఏదైతే ఉందో దీని కొరకే తిరుగుతుంటుంది. ఇప్పుడు వాక్యం చెప్పబడిన రీతిగా మరణించిన వారు తిరిగి లేస్తారని దేవుని వాక్యం చెప్పిన తర్వాత ఇప్పుడు మనమందరం ఏమనుకుంటాం తెలుసా? ఇదిగో నేను చచ్చిపోతాను కాబట్టి చచ్చిపోయి నేను తిరిగి లేవాలి, మరొకసారి నేను తిరిగి భూమి మీద బ్రతకాలి. అయితే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకైతే రాలేదు. నీ సహజ మరణాన్ని ఆపడానికి, నీ శారీరక మరణాన్ని ఆపడానికి, ఈ మరణాన్ని ఆపడానికి ఆయన రాలేదు. ఈ మరణాన్ని గురించి యాకోబు మాట్లాడలేదు. పాపం ద్వారా వచ్చేటువంటి మరణం ఎటువంటిదో తెలుసా? నీవు నేను ఊహించలేనంత భయానకంగా ఉంటుంది ఆ మరణం. ఈ మరణం ఇప్పుడు సహజంగా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయామనుకోండి, అలా ఉండగానే అలా చనిపోయాడని అంటారు. అదే వెళ్తుంటే టిప్పర్ లారీ కొట్టింది అనుకోండి, దేహంలో భాగాలు ఛిద్రమైపోయింది అనుకోండి, మనం ఏమంటాం? అరే బాబు ఏం సాగు చచ్చాడు రా బాబు, కుక్క సాగు చచ్చిపోయాడని అంటాం. అంటే మరణం ఈ యొక్క దేహం కానీ ఛిద్రమైపోతే కఠినంగా ఉంటే అది కష్టమైన మరణం అనుకుంటాం. అంటే ఒక శారీరక మరణమే ఇంత కష్టంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న మరణాన్ని గురించి మీరు నేను ఆలోచించకపోతే ఎన్ని ఈస్టర్లు గడిచినా సరే, మనకు ఎన్నిసార్లు మనం శుభాకాంక్షలు చెప్పుకున్నా సరే దానివల్ల ఉపయోగం ఏమీ కూడా
ఉండదు. యాకోబు భక్తుడు ఏదైతే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడో, దురాశ గర్భము ధరించి పాపమున కనగా పాపము పరిపక్వం ఏం కంటుందంటే మరణానికి అంటుంది. రోమీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్న మరొక మాట ఒకసారి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాంటి ఒక భావనతోనే కూడినటువంటి మాట ఆయన చెప్తున్నాడు. 6వ అధ్యాయము 23వ వచనము. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఇటు యాకోబు భక్తుడు చెప్తున్నా పాపం వల్ల మరణం వస్తుందని ఆయన చెప్పినా, ఇటు పౌలు భక్తుడు చెప్పినా పాపం వల్ల మరణం వస్తుందని ఆయన చెప్పినా, ఈ రెండు మాటలు చూసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు మాటలు చూసినప్పుడు ఇది శారీరక మరణం కాదు, ఇది భౌతిక మరణం గురించి కాదు, ఇది సహజ మరణం గురించి కాదు. మనం ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా మనం ఒకరోజు చచ్చిపోతాము, అది నిర్ణయించబడింది, అది దేవుని చేత నియమించబడింది. ఈ మరణాన్ని గురించి మనం ఎన్ని రకాలుగా ఆలోచించుకున్నా ఈ మరణాన్ని అయితే మనం తప్పించుకోనే లేము. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువు కూడా ఆ మరణాన్ని తప్పించుకోలేదు. ఆయన కూడా చనిపోయాడు. మనం కూడా చనిపోతాం. ఈ మరణాన్ని తప్పించుకునే అవకాశం లేదు. అయితే ఒక మరణం ఉంది. ఆ మరణాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూడండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము ఎన్నో మరణమమ్మ? 2వ మరణం. మొదటి మరణం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొదటి మరణాన్ని గురించి మాట్లాడమంటే మనం మాట్లాడగలం. ఇప్పుడు బైబిల్ ప్రస్తావిస్తున్నటువంటి మరొక మరణం ఏంటో తెలుసా? 2వ మరణము ఉంది. దాని గురించి బైబిల్ ప్రస్తావిస్తుంది. ఆ 2వ మరణం ఎటువంటిదో తెలుసా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మరణంలోనికి ఒక్కసారి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే అవకాశమే లేదు. ఆ మరణాన్ని గురించి అసలు ఆలోచిస్తే అది ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అని ఆలోచన చేస్తే దానికి సంవత్సరాల సంఖ్య పరిమితిని కూడా మనము పెట్టలేము. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే బ్రతికినంత కాలం మంచిగా బ్రతికి ఒక్కసారి శారీరకమైనటువంటి మరణాన్ని చూస్తామో అక్కడ నుంచి మనం ఎదుర్కోవాల్సింది ఏంటో తెలుసా? 2వ మరణం. ఇక్కడ సెకండ్లో ముగిసిపోద్ది. ఇక్కడ సెకండ్లో మన ప్రాణం పోద్ది. ఈ ప్రాణం పోయిన తర్వాత అక్కడ 2వ మరణాన్ని గురించి మనం ప్రస్తావిస్తే దానికి నెలల సంఖ్య లేదు, దానికి సంవత్సరముల సంఖ్య లేదు, దానికి గంటల వ్యవధి లేదు. కొన్ని యుగాలు ఆ 2వ మరణాన్ని మనం ఎదుర్కొంటూనే ఉండాలి. ఆ 2వ మరణాన్ని ప్రత్యక్షంగా ఎవరు చూస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చూస్తున్నారు. ఆ 2వ మరణాన్ని చూస్తున్నప్పుడు భూమి మీద అనేక మంది భూమి మీదకి వచ్చి బ్రతికి పాపము చేసి ఆ 2వ మరణాన్ని పొందుకుంటున్నారు. ఆ 2వ మరణాన్ని పొందుకొని ఆ 2వ మరణం గుండా వెళ్ళిపోతున్నప్పుడు నిస్సహాయుడుగా ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు తన కుమారుణ్ణి భూమికి పంపించి ఇదిగో ప్రజలందరినీ కూడా ఏ మరణం నుంచి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చారో తెలుసా? ఆ 2వ మరణాన్ని తప్పించడానికి. అంటే నరకములోనికి వెళ్ళిపోతున్న మన ఆత్మలను తప్పించడానికి భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని రక్షించడానికి అందుకొచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే నరకములో అనేక ఆత్మలు కాలిపోతున్నాయి, నరకములో అనేక మంది వెళ్ళిపోతున్నారు, నరకంలో మనకు తెలిసిన వారే వెళ్ళిపోతున్నారు, మరలా తిరిగి వచ్చే అవకాశము లేదు. ఈ తిరిగి వచ్చే అవకాశం లేని చోట సమాధానం కావాలి కదా, సహాయం కావాలి కదా. ఆ సహాయమే భూమి మీదకి వచ్చి ఆయన జయించిన తర్వాత ఆ యొక్క జయముతో కూడినటువంటి జీవాన్ని ఎవరికి ప్రసాదించాడు తెలుసా? ఈరోజు మనకు ప్రసాదించాడు. మనం అనుకుంటాము ఇదిగో మనం క్రైస్తవ విశ్వాసులుగా మారిపోయాం కనుక మనకు ఆ మేలు జరుగుతుంది, ఈ మేలు జరుగుతుంది, ఆ నష్టం జరుగుతుంది, ఈ నష్టం జరుగుతుందని మనం నిరంతరము భౌతికమైన ఆలోచనలతోనే ఉంటాము. కానీ ఇదిగో ఒక్కసారి ఆత్మీయ నేత్రాలతో మనం ఆలోచించగలిగితే ఇదిగో మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ జీవాన్ని ఉచితంగా మనకి ఇచ్చాడు. చూడండి, దాని విలువ ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అయితే మరణంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన అర్థమవుతుంది, లేకపోతే ఆ మరణాన్ని జయించి జీవంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన అర్థమవుతుంది. భూమి మీద ఉన్నంతకాలం ఎంత చెప్పినా మనకు అర్థమే కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చింది ఇదిగో ఆత్మీయ మరణం ఒకటి ఉంది. నరకంలో ప్రతి ఒక్కరు పడవేయబడుతున్నారు, నరకంలో ప్రతి ఒక్కరు నలిగిపోతున్నారు. వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. దేవాది దేవుడే భూమి మీదకి వచ్చాడనంటే, ఈ విశ్వంలోనికి అడుగు పెట్టాడంటే చిన్న చితక పనులు చేయడానికైతే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఉండరు.
ఆయన ఏదో సామాన్యమైన ఉచిత సహాయాలు చేయడానికి, సామాన్యమైన బోధలు చేయడానికి, సామాన్య ప్రజలందరినీ ఏదో క్రైస్తవులుగా కన్వర్ట్ చేసి సంఘాలను నింపడానికి లేదా క్రైస్తవ జనాభాను పెంచడానికి ఆయన రాలేదు. ఆయన వచ్చినందుకు తెలుసా, నీవు నేను సైతం ఊహించలేని భయంకరమైన నరకము నుండి తప్పించడానికి ఆయన వచ్చాడు. ఆ నరకము నుంచి తప్పించడానికి ఎంత కష్టమో మీకు తెలుసా? గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు మీరు విన్నారు కదా. 7 మాటలు వర్ణిస్తున్నప్పుడు లేదా ఆ సిలువలో ఆయన త్యాగమవుతున్నప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడో మీకు అందరికీ బాగా తెలుసు. మనందరం బాగా గుడ్ ఫ్రైడే రోజున వాటిని వినుంటాం. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని కోణాలలో కష్టపడాలో అన్ని కోణాలలో కష్టపడ్డాడు ఆయన. ఎన్ని రకాలుగా చిత్రహింసలు చేయబడాలో అన్ని రకాల చిత్రహింసలు చేయబడ్డాడు. ఎందుకు చేయబడ్డాడు తెలుసా? ఆయనకు తెలుసు నరకము యొక్క తీవ్రత. ఈరోజు ఎవరికి అర్థమవట్లేదు తెలుసా? మనకు అర్థమవట్లేదు. నరకాన్ని గురించినటువంటి బోధ ఈరోజు మనకు కరెక్ట్గా అర్థమైతే, నరకం యొక్క తీవ్రత మనకు కరెక్ట్గా అర్థమైతే మన జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే, ఇలా బైబిల్ పెట్టుకొని నీ జీవితాన్ని చూస్తే బైబిలు మన జీవితము ఒకే రకంగా ఉండే విధంగా ఉంటుంది. మనకు అర్థం కానిది ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు అర్థమయ్యాయి, దేవుని యొక్క అనుగ్రహం అర్థమైంది, దేవుని యొక్క కాపుదల అర్థమైంది. కానీ మనకు అర్థం అవ్వనిది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత. ఆ ఉగ్రత నీ మీద నా మీద పడాలి, నువ్వు నేను చేసిన తప్పులకు. ఆ ఉగ్రత నిన్ను నన్ను బలిగొనాలి, నువ్వు నేను చేసిన తప్పులకు. కానీ ఆ ఉగ్రతను భరించి ఆ ఉగ్రతను జయించినటువంటి వారు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒక మాటలో చెప్పాలంటే, అప్పుడప్పుడు ఆగస్టు 15 రోజు లేకపోతే అప్పుడప్పుడు సైనికుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏమని చెప్తాం? ఇదిగో మనం ఈ దేశంలో ఇంత సుభిక్షంగా ఇంత సౌకర్యంగా ఉన్నామంటే, బోర్డర్లో ఎవరు చనిపోతున్నారు, బోర్డర్లో ఎవరు కష్టపడుతున్నారంటే సోల్జర్స్, సైనికులు కష్టపడుతున్నారు. సైనికులు మన కొరకు వాళ్ళు మంచు ప్రాంతాల్లో ఉన్నారు. ఇదిగో సైనికులు మన కొరకు ఎడారి ప్రాంతాల్లో ఉన్నారు. సైనికులు మన కొరకు కొండల ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళంతా శ్రమలు పడుతున్నారు. కాబట్టి ఈరోజు మన దేశానికి ఇతర దేశాల నుంచి ప్రమాదం లేదని చెప్పి ఒక సైనికుడు గురించి ఊహించిన ఊహ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎదురుగా గొప్ప నరకాన్ని మీరు చూడండి. ఆ నరకంలోనికి మనుషులందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఒకే ఒక్క సైనికుడు వచ్చి నిలబడి వారి ప్రవాహానంతటిని ఆపినటువంటి సైనికుడు ఎవరో తెలుసా? నీవు నేను విశ్వసించిన యేసుక్రీస్తు ప్రభుల వారు. నిన్ను కుడి చెంప కొట్టు అని మీద ఎడమ చెంప తిప్పుము అని చెప్పిన ఎంత సాత్వికము గల ప్రభువే, ఇదిగో భయంకరమైన నరకము నుంచి నిన్ను నన్ను తప్పించి ఆ మరణాన్ని జయించినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈస్టర్ రోజు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన పునరుత్థానుడై లేచాడు, ఆయన మరణాన్ని గెలిచాడు. ఎందుకు ఆయన పునరుత్థానుడయ్యాడు, ఎందుకు మరణం నుంచి లేచాడు, ఎందుకు మృతుల్లో నుంచి ఆయన తిరిగి లేచాడు అంటే, ఒకరోజు నీవు నేను ఆ నరకంలో కాలిపోకుండా ఉండడానికి, ఒకరోజు నీవు నేను ఆ నరకంలో నలిగిపోకుండా ఉండడానికి, మనల్ని కాపాడడానికి వేదనను భరించి ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక హీరో వలె ఒక వీరోచితంగా పోరాడి మరణాన్ని గెలిచి ముందర నిలబడి మనకేం చెప్తున్నాడు తెలుసా? నేను మరణాన్ని గెలిచి తిరిగి లేచాను. మీరు విశ్వసించినట్లయితే మీరు కూడా నాతో ఏమవుతారు? పాలిభాగస్తులు అవుతారు. ఒకసారి చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు చెబుతున్న మాటను మనం చూద్దాం. 6వ అధ్యాయము రోమా పత్రిక 3వ వచనము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. ఇందాక నేను అడిగాను కదా ప్రశ్న, మీలో ఎవరైనా మరణించి తిరిగి లేచారా అని అంటే, బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ ఏం తీసుకున్నాం? దేని కొరకు తీసుకున్నారు? పెళ్లి కోసం తీసుకున్నారా? దేని కొరకు తీసుకున్నారు? సంఘంలో సభ్యులు అవడానికి తీసుకున్నారా? దేనికోసం తీసుకున్నారు? అంటే మనకు ఒక కారణం ఉంది. ఏంటా కారణం? ప్రభువా నా పాపాలను క్షమించు, పాత జీవితాన్ని నేను కప్పేశాను, ఇప్పుడు నూతన జీవితాన్ని పొందానని చెప్పి వచ్చిన తర్వాత మనలో చాలామంది బహుశా గోతులు తవ్వి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చున్నామేమో.
మరలా గోతులు తాగి నాకు గతం గుర్తొస్తుంది, నేను పాత రోజులు గుర్తొస్తున్నాయి, నా జ్ఞాపకాలు నా మదిలోనే ఉన్నాయని చెప్పి మరలా మనం ఎక్కడికి వెళ్ళాం తెలుసా? మరలా పాత రోజుల్లోనే వెళ్ళిపోయాం. ఈస్టర్ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారే కాదు మరణ పునరుద్ధానంలోనికి వచ్చింది. బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరం కూడా మన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని, శాప జీవితాన్ని మనం అక్కడ చచ్చిపోయి తిరిగి మనము నూతన జీవితాన్ని మనము పొంది ఉన్నాం. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే తిరిగి లేచారో బాప్తిసం తీసుకున్న వారందరం కూడా మనం ఏ అర్థం చేసుకోవాలి తెలుసా? పాత తరములో ఉన్నటువంటి మన స్వభావం ఏమైంది? చచ్చిపోయింది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఒక్కసారి ఎవరైనా బాప్తిసం తీసుకున్నారనుకోండి, మీ జీవితాన్ని గురించి క్రీస్తు పూర్వం క్రీస్తు సగం అనే విధంగా బాప్తిసానికి ముందు ఈమె, బాప్తిసానికి తర్వాత ఈమె, బాప్తిసానికి ముందు ఇతను, బాప్తిసానికి తర్వాత ఇతను అని చెప్పగలిగేటువంటి జీవితం జీవించాలి. అటువంటి సాక్ష్య జీవితం మనం కలిగి ఉండకుండా, అటువంటి మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండకుండా, అటువంటి పాత విషయాలను విడిచిపెట్టి నూతనమైన విషయాలతో, నూతనమైన లక్షణాలతో, మంచి లక్షణాలతో మనం బ్రతకకుండగా ఎన్ని రోజులు మనం క్రైస్తవులుగా చలామణి అయినా, ఎన్ని ఈస్టర్ పండుగలు మనం సంతోషంగా జరుపుకున్నా ఎవరికి ఆనందం తెలుసా? నీకు ఆనందం, నాకు ఆనందమేమో కానీ దేవునికైతే ఆనందము లేదు, దేవునికైతే ఆనందము కాదు. ఆయన మరణించి తిరిగి లేచాడన్న విషయం విన్నప్పుడు ఎంత సంతోషం మనకు కలుగుతుందో, ఎంత ఆనందం కలుగుతుందో. మనకు మరొక ఆనందం ఏమో తెలుసా? నేను కూడా ప్రభువు వలె చనిపోయాను, నేను కూడా ప్రభువు వలె తిరిగి నేను లేచాను. ఇప్పుడు నేను బ్రతుకుతున్న బ్రతుకు ఎవరి కోసం నేను బ్రతుకుతున్నాను తెలుసా? ఇప్పుడు నేను బ్రతుకుతున్న బ్రతుకు నేను క్రీస్తు కొరకు నేను బ్రతుకుతున్నాను. నేను బ్రతుకుతున్న బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నాను తెలుసా? నేను క్రీస్తులో నేను బ్రతుకుతున్నాను. మనందరికీ తెలుసు, అపోస్తులైనటువంటి పౌలు గారి ముందు సాక్ష్యం మనందరికీ తెలుసు కదా. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు. దావీదు పాపం చేయకుండా ముందు ఎలా ఉన్నాడు, పాపం చేసిన తర్వాత ఎలా ఉన్నాడు. పేతురు పాపం చేయకుండా ముందు ఎలా ఉన్నాడు, పాపం చేసిన తర్వాత ఎలా ఉన్నాడు. అంటే ప్రతి క్రైస్తవుడి జీవితంలో కూడా ముందు వెనుక అనేటువంటి చరిత్ర ఉంటుంది. ఇంకా మనం ఆ ముందు చరిత్రనే పట్టుకొని వేలాడుతుంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు కొన్ని డైలాగులు ఉంటాం, ఇది చర్చి కాబట్టి నువ్వు బతికిపోయావు అని, ఇది చర్చి కాబట్టి నువ్వు, నేను సేవలో ఉన్నాను కాబట్టి నువ్వు బతికి, అదే కానీ నేను సేవలో రాయిపోయి అంటే అలా ఉంటే ఇలా ఉంటే కాదు, నువ్వు ఎలా ఉండేవాడివో ఒకప్పుడు. కొన్ని సంగతులు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి నేను చూపిస్తాను. ఆ సంగతులను చూస్తున్నప్పుడు నిజానికి మనమెంత వీరులమో ఆయనంత వీరుడో తెలుస్తుంది. కొన్ని సందర్భాలను మనం ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆయన సహోదరులైనను ఆయన యందు ఏముంచలేదమ్మా? ఎవరు నమ్మలేదు తెలుసు? యేసుక్రీస్తు ప్రభువుని సొంత కుటుంబ సభ్యులే నమ్మలేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నరకములోనికి తన సొంత కుటుంబస్తులే వెళ్ళిపోతుంటే ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉండాలి? ఆయన తన సొంత కుటుంబస్తులే నమ్మలేదు. తర్వాత ప్రభువుని ఆ రోజు మానసికంగా ఆ సమాజం ఎంతలాగా శిక్షించిందో కొన్ని సందర్భాలు చూద్దాం. ఆయన సొంత వారు నమ్మలేదు. 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. 7వ అధ్యాయం 12వ వచనం. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిది, మరికొందరు కాడు, ఆయనను ఏమన్నారు? మోసగాడు అన్నారు. కొందరు ఆయనను మంచివాడంటే మరికొందరు ఆయన ఏమన్నారు? మోసగాడు. ఆ తర్వాత చూడండి 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. అందుకు జనసమూహము, నీవు ఎవరంట? దయ్యము పట్టిన వాడవు. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనము. ఏమన్నారమ్మా వాళ్ళ ఇంట్లో వారు? అతని మతి అంటే కరెక్ట్గా మనకు అర్థం కావాలంటే ఆయనకి మెంటల్గా ఏదో ప్రాబ్లం ఉందని ఎవరన్నారు తెలుసా? ఇంట్లో వాళ్ళే అన్నారు. ఇప్పుడు ఎవరన్నా పిచ్చోళ్ళు ఉన్నారనుకోండి, ఆ పిచ్చోళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పిచ్చోడా అని అంటే ఊరుకుంటారు వాళ్ళు? నువ్వు పిచ్చిదానం అంటే ఊరుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న గొప్ప కార్యం ఏమిటంటే ప్రపంచంలో ఎవరు చేయలేరు.
రెండవ మరణాన్ని జయించేటువంటి అధికారం ఎవరికి లేదు, ఆయనకు అధికారం ఉంది. ఆయన దేవుని కుమారుడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరు నమ్మలేదంటే కుటుంబ సభ్యులు నమ్మలేదు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి పెట్టిన పేరంటే మోసగాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పెట్టిన పేరేంటంటే దయ్యం పెట్టిన వారు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఈయన పిచ్చోడు అని అన్నారు. అంతటితో ఆగిపోయింది ఆ సమాజం? అంతటి తాగలేదు. మెంటల్గా ఆయన డిస్టర్బ్ అయ్యాడు అని చెప్పిన సమాజం అంతటి తాగకుండా ప్రభువుని ఎన్నెన్ని మాటలు అన్నారు. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనుష్య కుమారుడును తినుచును త్రాగుచును వచ్చను గనక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడును. ఏమన్నారు తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారిని? ఇతను ఒక తిండిబోతు అన్నారు, ఇతను ఒక త్రాగుబోతు అన్నారు, ఇతను ఒక పాపులకు సుంకరులకు స్నేహితుడు అని అన్నారు. మొన్న గుడ్ ఫ్రైడే రోజు వెస్ట్ గోదావరి చించినాడ దగ్గర ఒక జీడియం చర్చ్ ఉంటే వాక్యం చెప్పడానికి వెళ్ళి అక్కడ 7 మాటలు వివరిస్తున్నప్పుడు ఒక మాట సందర్భంలోనికి వచ్చిన తర్వాత నేను అన్నాను, వెస్ట్ ఈస్ట్ గోదావరి వాళ్ళు తిండికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి అని నేను అన్నాను. మాకు భోజనం పెట్టడానికి ఒక కుటుంబంలోనికి తీసుకెళ్లారు. అప్పుడు ఆమె అంటుంది, నా తల్లి, నాన్న 7 మాటలు చాలా బాగా చెప్పావు కానీ ఒక మాటే బాగాలేదు నాన్న అంది. ఏమన్నానమ్మా అంటే మీరేమన్నారు, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి తిండిబోతులు అన్నారా. నేను తిండిబోతులు అనలేదు. తిండికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటేనే ఆమెకు బాధ కలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమన్నారు తెలుసా? తిండిబోతు అని. ఒకనొక సమయంలో శిష్యులు వచ్చి అన్నం తినవయ్యా అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నాకు అన్నం కాదు, నేను వచ్చింది దేవుని పనులు చేయటానికి, నేను దేవుని పనులు చేయాలి కానీ ఈ అన్నం తినడానికి కాదు అని చెప్పిన ఆయన సమాజం ఏముందంటే తిండిపోతుంది. త్రాగుబోతుల దగ్గరికి వెళ్ళి మీరు తాగుబోతారని ఊరుకుంటాడా? యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు ఏమన్నారు తెలుసా? మద్యపాని తాగుబోతులు అన్నారు. తిండిపోతు అంటున్నాడు ఒకడు, మద్యపాని అంటున్నాడు ఒకడు, పిచ్చి పట్టువాడు అంటున్నాడు ఒకడు, సహోదరుల విశ్వాసం ఉంచలేదు ఒకడు. కానీ ఇన్ని రకాలుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మానసికంగా నలిగిపోయే శ్రమలన్నీ పెడితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ మాత్రమైనా జడిశారా? ఆయన వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నేను చావడానికి వచ్చాను, తిరిగి లేవడానికి వచ్చాను. మనుషులు నన్ను ఎంతగా నిందించినా, మనుషులు నన్ను ఎంతగా వేధించినా ఇవి ఏవి నా జీవితంలో నాకు ప్రభావం చేయవని చెప్పి ఆయన వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకనొక రోజు ఆయన దగ్గరకు వచ్చారు, అయ్యా నీలో స్కిల్స్ చాలా బాగున్నాయి, నైపుణ్యాలు చాలా బాగున్నాయి, నీ మాట బాగుంది, ప్రజలందరినీ వెంబడిస్తున్నాము, వీలైతే మాకు రాజుగా ఉంటావా అని చెప్పి ఆయన ఏమన్నారు తెలుసా? రాజుగా ఉండమని అడిగితే ఆయన ఏమన్నాడు? నేను ఉంటానని అన్నాడా? ఒకవైపు మనుషులందరూ పిచ్చోడు తాగుబోతూ రకరకాల మాటలు అంటే మనుషులు ఒకవైపు ఉన్నారు, మరొక వైపు కొందరు వచ్చి నువ్వు రాజుగా ఉంటావా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఉన్నత స్థితిని ఇచ్చినా కోరుకోలేదు, ఇదిగో మానసికంగా చంపేసిన ఆయన పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? ఈ మాటను మనకు చెప్పడానికి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ లోకాన్ని నేను జయించాను. ఎలా జయించానో తెలుసా? మానసికంగా నన్ను నలిపినా నేను జయించాను, నాకు ఉన్నత స్థానాలు ఇచ్చినా నేను జయించాను, నేను లోకాన్ని జయించాను. ఎవరైతే నా వలె లోకాన్ని జయిస్తారో వారు ఎక్కడ ఉంటారో తెలుసా? నాతో పాటు నా సింహాసనంలో ఉంటారు. ప్రేమపూర్వకంగా ఈస్టర్ సందేశంలో నేను మీకు తెలియపరుస్తున్న ఒక మాట తెలుసా? నువ్వు క్రైస్తవ విశ్వాసిగా మారిన తర్వాత, నువ్వు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, నువ్వు పునరుత్థానమైన తర్వాత లోకము నిన్ను ఎన్నో మాటలు అంటది, లోకము నిన్ను ఎన్నో రకాలుగా వేధిస్తుంది, ఎన్నో రకాలుగా నిన్ను వెనుకకు లాగాలనుకుంటుంది, ఎన్నో రకాలుగా నిన్ను ఇబ్బందులు పెట్టాలనుకుంటుంది. భవిష్యత్తులో నీకు ఎన్నో సమస్యలు వస్తాయి. ఏమొచ్చినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మరణాన్ని జయించిన యేసయ్య నాకుండగా, నేను కూడా మరణానుభవంలో నుంచి వెళ్ళి ఉండగా ఈ లోకాన్ని జయించే పని నాకు ఆయన ఇచ్చాడు. నేను ఆయన వలె లోకాన్ని జయించి, నేను ఆయన వలె ఆస్తులను జయించి, నేను ఆయన వలె ఈ ప్రపంచాన్ని జయించి ఒకరోజు మరణించి తిరిగి లేచి నేను ఎక్కడ ఉండాలి తెలుసా? ప్రభువు కూర్చున్న ఆ సింహాసనంలో నేను కూడా కూర్చోవాలి. ప్రభువు కూర్చున్న ఆ సింహాసనంలో నాకు కూడా స్థానము
కావాలి. అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత 3 మేకులు పీక్కోలేకపోయాడు, వివస్త్రగా నిలబడ్డాడు. ప్రపంచమంతా ఈరోజు ప్రభువుని గురించి ఎన్ని తక్కువ చేసి మాట్లాడినా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా ఇదిగో మనం ఒక ఉన్నత స్థానంలోనికి వెళ్ళాలంటే మొదట ఏం అనుభవించాలి? రాళ్ళ దెబ్బలు, చెప్పుల దెబ్బలు అంగీకరించాలి. అది ఆయన అంగీకరించాడు కాబట్టి ఈరోజు ప్రభువు తిరిగి లేచిన తర్వాత పరలోకంలో సింహాసనంలో ఉన్నాడు. ఈరోజు అదే మాట మీకు చెప్తున్నాడు, మీలో ఎవరైనా సిద్ధపడి ప్రభు కొరకు రాళ్ళ దెబ్బలు తినటానికైనా, ప్రభు కొరకు చెప్పుల దెబ్బలు తినటానికైనా, ప్రభు కొరకు హింసలు పొందటానికైనా, ప్రభువుల కొరకు అవమానాలు ఎదుర్కోవటానికైనా మీరు ఎదుర్కొని నిలబడితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను జయించినటువంటి ఈ లోకాన్ని మీరు కూడా జయిస్తే మీకు నేనేమిస్తాను తెలుసా? సింహాసనాన్ని ఇస్తాను. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనము. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇదిగో మనుషులైతే పట్టుకున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనుషులైతే కొరడాలతో కొట్టారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనుషులైతే సిలువలో వేలాడదీసి మేము చంపేశాము, మేము అనుకున్నది సాధించామని ఆ రోజు అనుకున్నారు. కానీ వాక్యం చెప్తుంది తెలుసా? మరణమే అంట ప్రభువును బంధించుట అసాధ్యమంట. ఈరోజు మనంతటగా మనము పరలోకాన్ని స్వతంత్రించుకోవాలన్నా, మనంతటా మనము నరకాన్ని తప్పించుకోవాలన్నా అది మన వల్ల కాదు. అది ఎవరి వల్ల తెలుసా? దేవుని యొక్క శక్తి వల్లనే. ఈరోజు నీవు నేను ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి, ప్రభా పునరుద్ధానుడే లేచిన యేసయ్యా నేను నీ దగ్గరికి వచ్చాను, ఇదిగో నన్ను ఎక్కడి నుంచి తప్పించాలంటే 2వ మరణం నుంచి నన్ను నువ్వు తప్పించు. ఈ లోకంలో నేను ఒకరోజు చనిపోతాను, నేను చనిపోయి తిరిగి నేను లేవాలి. ఆ తిరిగి లేచినప్పుడు ఆ 2వ మరణాన్ని ఎదుర్కొనేటప్పుడు ప్రభా నీ మాదిరిగా నేను ఎక్కడ ఉండాలి తెలుసా? పరలోకంలో నేను ఉండాలి. నీ మాదిరి నేను ఎక్కడ ఉండాలి తెలుసా? సింహాసనంలో నేను ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మృతులలో నుంచి తిరిగి లేచాడు అని అంటే, ఆయన మృతులలో నుంచి తిరిగి లేచి నిన్ను నన్ను ఎక్కడికి తీసుకెళ్ళటానికి తెలుసా? పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు తిరిగి లేచాడు అని అంటే, నీవు నేను చేసిన పాపాల మూలాన మరణాన్ని పొందుకొని నరకములో కాలిపోతాం కాబట్టి, నరకములో యుగయుగాలు ఉండిపోతాం కాబట్టి, ఆ మరణ వేదన నుంచి మనల్ని తొలగించి పరలోకానికి తీసుకెళ్ళటానికి ఆయన తిరిగి లేచాడు. ఒక మాట చెప్తాను, చెప్పి నేను ముగించేస్తాను. పరలోకము అని అంటే బహుశా మాటలు విని విని అది నీకు నాకు ఎలా ఉంటుంది తెలుసా? పరలోకమా అన్నట్టు ఉంటుందేమో. బాగా అప్పుడప్పుడు ఆ మాటను ప్రసంగాలలో చనిపోయిన వారి మధ్య అక్కడ ఇక్కడ పాటల మధ్య వినుంటాం కాబట్టి అని అనుకుంటాం. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడే భూమి మీదకి వచ్చి ఆయన చేసిన కార్యం ఏంటో తెలుసా? మరణించి తిరిగి లేచి నీకు నాకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను పునరుత్థానం పొందినట్టే మీరు కూడా పునరుత్థానం పొందారు. ఇప్పుడు నేను సింహాసనంలో కూర్చున్నట్టే మీరు కూడా సింహాసనంలో కూర్చుంటారని ఒక మాట చెప్పాడు. అంటే సృష్టిని సృష్టించినటువంటి దేవుడే భూమి మీదకి వచ్చి నీకు నాకు పిలుపునిచ్చి పరలోకంలో తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడంటే ఆ పరలోకం ఎంత గొప్పదై ఉంటే దేవుడే వస్తాడు. ఇప్పుడు చిన్న చితక కార్యక్రమాలకు ఎవరు వెళ్తారు? లోకల్గా ఉండేటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే వచ్చి కార్యక్రమం ఓపెన్ చేయాలంటే ఆ కార్యం ఎంత ఉండాలి? దేవుడే భూమి మీదకి వచ్చి ఈ కార్యాన్ని చేశాడనంటే, దేవుడే భూమి మీదకి వచ్చి పునరుత్థానంలోనికి వెళ్ళి ఇదిగో మీరు కూడా నా వల్ల పునరుత్థానంలోనికి వచ్చి పరలోకాలు రావాలన్నాడంటే పరలోకం ఎంత గొప్పదై ఉండాలి. తిరిగి లేచింది ఎందుకనంటే ప్రభు పరలోకంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి. కాబట్టి అటు రీతిగా మనం కూడా మరణానుభవంలోనికి ప్రభువు వలె వెళ్ళి తిరిగి లేచి ప్రభు కొరకు పరలోకంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభువా. గడిచిన కాలం అంతా తండ్రి నువ్వు మాకు బోధించిన అనేక సంగతులను బట్టి వందనాలు. మృతులలో నుంచి నువ్వు లేచింది ప్రభా, మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళట కొరకే ప్రభా. దాన్ని బట్టి మేము సంతోషించాలన్న సందేశాన్ని మాకు తెలియపరిచినందుకు వందనాలు. విన్న ఈ సందేశాన్ని బట్టి నీ బిడ్డలు ప్రభా ఆశీర్వదించబడి వాక్యానుసారంగా ప్రభా ముందు కొనసాగట కృపను చూపించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మా ప్రభుని ప్రేరక్షకుడిని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.